కార్యక్రమం కొంచెం స్పెషల్ అండి. చిన్న చిన్న పిల్లలతో మన రామాయణాన్ని చక్కటి ప్రాసెస్తో చూపించడానికి విస్కాన్సిన్ నుంచి గ్రూప్ వచ్చిందండి. ఉత్తర రామాయణం స్కిట్ చేయబోతున్నారు వాళ్ళు. సో లవకుశ స్కిట్ చేయబోతున్నారు. అండ్ 20 మందికి పైన పిల్లల్ని కోఆర్డినేట్ చేసి మనకి ప్రసాద్గా తీసుకొచ్చారు. సో దీని గురించి ఎక్కువ మాట్లాడే కంటే చూసిన తర్వాత ఎక్కువ మాట్లాడుతున్నారు. రామరాజ్యం విరాజిల్లుతున్న కాలం సమస్త ప్రజలు తమ రాజైన శ్రీరాముని రాణి సీతాదేవిని ఆదర్శమూర్తులుగా పూజిస్తున్నారు. కానీ విధి విలాసం వేరే విధంగా ఉంది. ఒక తాగుబోతు రజకుడు తన భార్యను అనుమానిస్తూ శీలం మీద నింద వేశాడు. అది విన్న ప్రజలంతా నిర్భాంతపోయారు. ప్రజల మౌనాన్ని ప్రజావాక్కుగా భావించి శ్రీరాముడు నిండు గర్భవతి అయిన సీతని అడవిలో వదలిరమ్మని తన సోదరుడైన లక్ష్మణుణ్ణి ఆదేశించాడు. లక్ష్మణ, ఆశ్రమాలేది? ఇక్కడ వరకే ఆజ్ఞ. ఆజ్ఞ? క్షమించకు లక్ష్మణ. నాన్న, ఏమిటిది? తల్లి, అయోధ్య ప్రభువు రామచంద్రుల వారు తమ పట్టపురాని సీతామాతను పరిత్యజించారు. నేను చేసిన నేరం ఏమిటి? పాపం ఏమిటి? ఆ కిరాతకుడు రావణాసుడి జనం నీవు 10 మాసాలు బందీగా ఉండదని నీ అపరాధం, అందుకే నీ శిక్ష. అందువల్లనే కదా అన్ని పరీక్ష జరిగింది. అది జరిగింది ఎక్కడో లంకా రాజ్యంలోనట. ఆ వార్తను అయోధ్యలో ఎందుకు నమ్మాలి అని ప్రజలు తిరస్కరిస్తున్నారట. వంశకీర్తికి కళంకం రాకుండా ఇలా చెట్టివలసి వచ్చిందమ్మా. లక్ష్మణ, అర్థాంగిని గర్భవతిని అడవుల పాలు చేస్తే రఘువంశ కీర్తి ఇవ్వడిస్తుందా? ఇంతకన్నా ఆ గంగలో దూకి చావడం వేరు. అమ్మా, నా మీద తాను మాత్రం నిన్ను విడిచి క్షణమైనా ఊరగలరా తల్లి? అవును, నేను కష్టాలకే పుట్టాను. నాకు సుఖపడేది ఎలా ఉంటుంది? సీత, నా బంగారు తల్లి, నీకెంత కష్టం వచ్చిందమ్మా. ఆ పాపాత్మని ఈ భూదేవి భరించలేదు. అనుభవిస్తారు, అంతా అనుభవిస్తారు. రాజధర్మం పేరిట గర్భిణి అయిన భార్యలు ఒక మాట వెడలకొచ్చిన ఆ అయోధ్య రాజు, ఆ రాజ్య ప్రజలకు ఇదే ప్రతిక్రియ సంభవించిన. నిండు గర్భిణిని అడవులకు వెడలనంపిన ఆ క్రూరుడా? అమ్మా, నా భర్తని, నా దైవాన్ని నిందిస్తే నేను భరించను. ఆయన్ని తూలనాడితే నిన్ను కూడా సహించను. వెళ్ళిపో. నీ భర్తను నిందిస్తే నువ్వు సహించలేవు. నువ్వు బాధపడుతుంటే నేను భరించలేను. నీకు మాటిస్తున్నాను సీత, నీ భర్తను పల్లెత్తు మాటను రాతో నా ఇంటికి వచ్చేయమ్మా. అమ్మా, నెట్టి నింట పడిన అపవిత్రతో పుట్టి నింటకు వచ్చి తల దాచుకోని అది నీకు పరువు కాదు. నా గర్భంలోని రఘువంశవర్ధనుడిని అన్నంటి పాపగా నా నాథుని వద్దకు చేర్చాలి. బిడ్డను వారికి అప్పగించాలి. అప్పుడుగానే నేను చేరలేదు. అమ్మా నమస్కారం. తల్లి జగన్మాత, సీతా సాధ్వి, నా పేరు వాల్మీకి.
శ్రీ సీతారాముల పుణ్య చరిత్రను గానం చేస్తూ శ్రీమద్ రామాయణ గ్రంథాన్ని రచించిన వాడు. మీ పాదస్పర్శతో ఈ ధరిత్రే పవిత్రమవుతుంది తండ్రి. నా పేరు నా కుటుంబమైన ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంటుందా? నిన్ను లక్ష్మీదేవి అనే పిలుచుకుంటా. మనం చేసుకున్న పుణ్యం కొద్దీ ఈ చల్లని తల్లి మనకు సహవాసినిగా చేసింది. పేరు లక్ష్మీదేవి. ఈమె భర్త దైవకార్యంపై దూరదేశం పెట్టారు. ఆయన తిరిగి వచ్చే వరకు ఈమె మన ఆశ్రమంలోనే ఉంటుంది. సత్తగా మీరిద్దరూ కుశలములుగా వర్తిల్లుతారు. జయోస్తు. రామాయణం అంటే రామ అయనం, రాముడు నడిచిన మార్గం. అంటే మనం ఎప్పుడు ఎలా నడుచుకోవాలో, ఎప్పుడు ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో చెప్పే ధర్మశాస్త్రం. రామాయణంలోని పాత్రల వలన మీరు తెలుసుకున్నది చెప్పండి. దశరథ మహారాజు ఆడి తప్పటివాడు. తన భార్య కైకకిచ్చిన వరం కోసం తన ప్రాణం కన్నా ఎక్కువైన కన్న కొడుకు రాముణ్ణి అడవులకు పంపించాడు. ఆ బాధతో ప్రాణాలు విడిచాడు. అంటే మనం ప్రాణం పోయినా సరే ఎన్నడూ ఇచ్చిన మాట తప్పరాదు. ఆయన కుమారుడు రాముడు, ఆయన కూడా సత్యపరాక్రముడే. ఒకే బాణం, ఒకే మాట, ఒకే పత్ని. తండ్రి మాటలు నిలబడం కోసం తాను రాజ్యం వద్దని అడవులకు వెళ్లి కష్టాలు అనుభవించాడు. అంటే తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవించాలి. ఇక సీతాదేవి మహాపతివ్రత. భర్త అడవులకు వెళితే రాణివాసం సుఖాలు వద్దని తాను కూడా నీడలాగా వెంటబెట్టి పడరాని కష్టాలు పడింది. అంతేకాదు, ఆ రావణాసురుడు ఆమెను చెరపట్టి లంకలో పెట్టినా, మహారాణిని చేస్తానని ఆశపెట్టినా, చంపివేస్తానని భయపెట్టినా క్షమించలేదు. ఆ రాక్షసుడిని ఒక గట్టి పరదలా తిరస్కరించింది. మరి రావణాసురుడు పరస్త్రీని కోరినందుకు, తప్పు చేసినందుకు నాశనమైపోయాడు. ఈ పుణ్య కథను మీరు లోకమంతా ప్రచారం చేయాలి. చిన్న పెద్ద అందరూ ఈ కథను వినాలి, పాడాలి, పాటించాలి. రాముడు చూపిన బాటలో అందరూ నడవాలి. మరొకసారి గానం చేయండి. వాల్మీకి మునీంద్రులకు వందనం. జయోస్తు. ఎవరయ్యా మీరు? అయోధ్యాధీశ్వరుడు శ్రీరామచంద్ర ప్రభుల వారి దూతల రాజ్యక్షేమం అభ్యుదయం కోరి ప్రభువుల వారు అశ్వమేధ యాగాన్ని నిర్వహించా సంకల్పించారు. సంకల్ప సిద్ధిరస్తు. యాగం జయప్రదం కావాలని మా ఆకాంక్షలు తెలపండి. సమయం సందర్భం చూసుకుని తప్పక రాగాలని వెల్లడించండి. సెలవు పొందుగా
రాజధర్మం పేరు రాజ్యలక్ష్మిని నిలుపుకొని గృహలక్ష్మిని తొలగదూసి ఈ అపచారానికి ఎంతటి శిక్షాశాలు, ఈ మహాపాపానికి విష్ణుడికి లేదు. దేవి, నేను నిన్ను దూరం చేసుకున్నాను కానీ నీవు నాకు దూరం కానీ నా గుండెలోనే కొలుపు తీరా. కన్ను మూసినా తెరిచినా నీవే. నీ నవ్వుల వెలుగుని, నీ లోకోత్తర సౌందర్యాన్ని, సౌరభమే ఈ పరిమళం నా సీత గాత్రం గుబాళించేది. చంద్రవంక చంద్రవంక బంగారు విగ్రహం పైన ఎవరో మానవులు తీర్చిన తిలకం. ఎవరెవరి సీతకి కాక ఇంకెవరికి స్మరిస్తుంది? ఇంకెవరికి అందగలరు? సీత వచ్చిందా? ఇటు వచ్చిందా? ఇది కళ నిజమా? నా భ్రమ? సీత ఎక్కడున్నావు? ఏమిటి జరగదు? సీత సీత ఇంతలోనే మాయమైపోతావా? ఏమిటి జరగదు? ఏమిటి తప్పకపోతావు? సీత, ఈ రాముడిని నాటికుండే కానీ నీకు దయపై ధరిత్రి పుత్రి క్షమాగుణం నీ సహజాభరణం. నన్ను కటాక్షించు, క్షమించు. తల్లి, సత్యపరాక్రముడు ధర్మస్వరూపుడు అయిన శ్రీరామచంద్రుని నిజస్వరూపాన్ని దర్శించావా? అయోధ్యాధీశుడు శ్రీరామచంద్ర ప్రభువు సమకట్టిన అశ్వమేధ యాగానికి అశ్వప్రస్థానం ఆరంభం. పెట్టుకుంది గొప్పవాళ్ళ గుర్రం. చెట్టు కట్టేద్దాం. అన్నయ్య, ఇటు చూడు, దీని ముఖం మీద ఏదో రాసింది. రాజశాసనం కాబోలు. అమ్మో, ఇది రాజుగారి గుర్రం. రాముల వారి వాటిని ఎదిరించడమే తప్పు. ఇలాగే మేము కూడా ఆయన గొప్పవాడనే అనుకున్నాం. తీరా అయోధ్యకి వెళ్ళి చూసాక తెలుసుకున్నాం మంచివాడు కాదని. కాస్త కూడా జాలి లేకుండా ఆలిని వదిలిపేశాడని. మనం ఈ గుర్రాన్ని కట్టి పడేస్తే దీనికోసం ఆయనే వస్తారు. అప్పుడు చూద్దాం కానీ ఆయన గారి నిజ రూపం. ఆయనకి కోపం వస్తే రాని మాకేం భయమా? అమ్మగారికి తెలిస్తే అమ్మో వద్దు వద్దు, అమ్మకి మాత్రం చెప్పవద్దు, గొప్ప వచ్చేస్తుంది. సరే సరే, ఒట్టు పెట్టి పెట్టండి. శ్రీరామచంద్రుడే ఆ మహానుభావుడే యశ్వ పేద దీన్ని ఉపేక్షిత లాభం లేదు. దర్శనాన్ని విడిస్తావలేదు. ఓహో, మీరేనా యాగాస్వాన్ని బంధించినది? నేను ఆయన సహోదరుడు లక్ష్మణుణ్ణి. వందనం విరాధి వీరుడు. అంతేనా? తల్లి తర్వాత తల్లి లాంటి వదిన గారిని, నిండు గర్భిణిని అడవిలో విడిచిపెట్టిపోగలిగిన తీరాది తీరుడు.
భారతులారా, తెలిసి తెలియకుండా నోటికొచ్చినట్లు మాట దొరకండి. తమ్ముడు, ఈ రామానుజుడితో మనకి ఎలా వట్టి కాలయాపన. ఈయనని జోలపాడు నిద్రపుచ్చితే అవును, అప్పుడు ఆ రాముల వారే వస్తారు. అన్నా, అదిగో రథం, ఆయనే వస్తున్నారు. ఏం తేజస్సు. విష్ణునారాయణ. ముద్దు కొర్రలారా, వద్దు మహాప్రభు, అది మాత్రం వద్దు. మీ ప్రేమ మాకు వద్దుగాక వద్దు. మీ ప్రేమ బారి నుండి మమ్మల్ని కాపాడండి. పాహిమా పాహిమా. అదేమిటి? జగన్మాత సీత చేత అగ్ని ప్రవేశం చేయించిన చక్రవర్తి. మీ ప్రేమ అంటే భయం. కట్టుకున్న భార్యను కడుపుతో ఉన్న చాలి లేకుండా అడవులకు పంపిన కరుణా సముద్రుడా, మీ దయ మాకు వద్దుగాక వద్దు. కుమారులారా, తెలిసి తెలియక మీరు నన్ను ఖండించినా నిందించినా ఎందుకో మీ పట్ల నాకు కోపం కలగడం లేదు. ఒరే మూర్ఖుడా, ఈ మహానుభావుని శాంత స్వభావం అసమర్థగా భావిస్తున్నారా? ఇష్టాలంగా ఎందుకు చెడిపోతారు? ఆయన పాదములపై పెట్టి శరణు వేయండి. ఒకైకమీయుడైన రామచంద్రునితో నీకు భ్రమ. రామ రామ రఘురామ పరాపర రాక్షసం హరణ రథంగధర ఘన పతంగ వాహన రమ రమణ నారాయణ రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ 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 సీతారామ. ఏమిటిది? ఎక్కడి నుండి హఠాత్తుగా ఏం జరిగింది? తల్లి, ప్రళయం వచ్చి పడింది. తండ్రి కొడుకుల సంగ్రామం. త్వరగా రమ్మా. అజ్ఞానం కొద్దీ ఎంత ఘోరానికి ఒడగట్టారు. కన్న తండ్రి మీద బాణాలు వేస్తారా? అమ్మా, ఆయనే మా చరికుడా. సీత, సీత, ప్రాణేశ్వరి, అమ్మా, నువ్వేనా? జానకి మామని, సీతమ్మ తల్లిని నువ్వేనా? మా మహాలక్ష్మిని. తండ్రి అజ్ఞానంతో అహంకారంతో చేసిన అపచారాన్ని సహించి తెలియక చేసిన ఈ పాపాన్ని క్షమించు తండ్రి. ఇందులో అపచారాలు అపరాధాలు లేవు. తండ్రిని మించిన అంతా తల్లి వదలు. ఎన్నాళ్ళకి నీ దర్శన భాగ్యం తల్లి. జానకీదేవి, నీ తపస్సు నీ నోములు ఇన్నాళ్ళకు ఫలించాయి తల్లి. పుట్టెడు దుఃఖంతో వచ్చిన ఈ దీనురాలికి పుట్టింటిని తీర్చి పురుడు పుణ్యావచనను జరిపించి నన్ను నా బిడ్డలను పెంచి పోషించిన పూజుడా మహర్షి తండ్రి, ఇదే నా అంజలి. ఓ మాత, ఆనాడు నీకు ఆవేశంతో పిలిచినప్పుడు రాలేదు.
స్వరాజ్యం వైరాజ్యం ఆరేణ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం కారావిరాజాయ ప్రజాగినే నమో హృదయ శ్రవణాయ కుర్మహే సురేకాంతావచావాయ శ్రవణం భాగే సర్వై సర్వదాలు వేదాయై శ్రవణాయ మహారాజాయ నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరందరూ ఒక్కసారి గట్టిగా చెప్పట్లేదు, మీరందరూ చెప్పట్లేదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కదండి, ఇంతమంది పిల్లల్ని చక్కగా రెడీ చేసి మన ముందరికి తీసుకొచ్చారండి ప్రసాద్ గారు మరియు నాగ సునీత గారు. లిటరలీ గూస్ బంప్స్ అండి. I must appreciate them. So, లవకుశులు వారి జననం, ఆ తర్వాత వారు రాములు వారితోటి వారు చేసినటువంటి ఆ యుద్ధము, ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్ గా ఆయన శ్రీమన్నారాయణ అవతారము, ఇవన్నీ కూడా నిజంగా ఇంత చిన్న స్టేజ్ మీద అంత చక్కగా ఇంత చిన్న పిల్లలతో మనం చూపించడం అంటే అది అసలు మాటల్లో చెప్పదంత కష్టం కాదండి. దీనిని కోఆర్డినేట్ చేసింది అండ్ కొరియోగ్రాఫ్ చేసింది నాగ సునీత ఎల్లప్ప గారు అండ్ ప్రసాద్ ఎల్లప్ప గారు. ఈ ప్రసాద్ ఎల్లప్ప గారు ఈయన ఆర్ట్ డైరెక్టర్ అండి. ఈ ఆర్ట్ డైరెక్షన్ మొత్తం కూడా ఆయనే చేశారండి. ప్లీజ్ వారు గట్టిగా, చాలా గట్టిగా పట్టుబట్టారు. వీరి గురించి ఒక మాట చెప్పాలండి. మనకి టీఎన్జీసీలో ఫస్ట్ టైం వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. సో వాళ్ళు నాకు రీచ్ అవుట్ అయినప్పుడు నాకు కొంచెం హెజిటేషన్ ఉండింది. ఇంతమంది పిల్లలతో ఒక ఎపిక్ ని మనము వీ హ్యావ్ టు షోకేస్ ఇట్ ఇన్ ద రైట్ వే. సో ఎలా తీసుకొస్తారు అని కాన్స్టెంట్లీ ఐ వాజ్ లైక్ చెకింగ్ విత్ దెమ్, బట్ హీ అష్యూర్డ్ మీ that it's going to be really nice. But I should say it's wonderful, Andy. We are so thrilled and we are very happy to have you. And ఇంత మంచి ప్రోగ్రామ్ మీరు కోఆర్డినేట్ చేసి ఆ డైరెక్టర్ కూడా మీరే అయ్యి మాకు ప్రెజెంట్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ. సో వీరికి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి మన పాస్ట్ ప్రెసిడెంట్, లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ రమణ కల్వ గారు ఫ్రమ్ ఫ్రెష్ మీట్ ఫ్యాక్టరీ మన స్పాన్సర్ అండి. మన పాస్ట్ ప్రెసిడెంట్, మన శ్రేయోభిలాషి, మన స్పాన్సర్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే వీరితో పాటు శరత్ యతపు గారు, ఎవరెస్ట్ ఫినాన్షియల్స్, స్పెషలైజ్డ్ ఇన్ విల్ అండ్ ట్రస్ట్. సో వీరిని కూడా స్టేజ్ మీదకి వచ్చి వీరికి సర్టిఫికేట్స్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అండ్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో మీకు ఎవరికైనా తెలుసా అండి? వీళ్ళందరూ విస్కాన్సిన్ నుంచి వచ్చారు మన టీఎన్జీసీ కోసం. 1.5 hour జర్నీ, అంత చిన్న చిన్న పిల్లలు చేసి రావడం, అది కిట్ కోసం మనకి శ్రీరాముల వారిని, సీతమ్మ తల్లిని, వారి పడ్డ కష్టాలని, అసలు ఈ లోకాన్ని ఎలా జయించాలో వాళ్ళు చూపించారండి. ప్లీజ్ ఇంకా చప్పట్లు సరిపోలేదండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూసారా పిల్లల ఉత్సాహము? ఒక్క నిమిషము
సునీత గారు ఒక 2 మాటలు మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ నాకు వచ్చిన రెస్పాన్స్ అది నాకు చాలా అన్నమాట. అంటే ఎవ్రీ టైం చేయాలని నాకు ఎప్పుడు ఆత్మత అక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నీలిమా గారు. ఎందుకంటే ఈయన మాట్లాడినప్పుడల్లా మీరు ఎంత పేషెన్స్గా రెస్పాన్స్ ఇచ్చేవారు. మీరిద్దరూ కలిపి మాట్లాడేటప్పుడు చాలా ఓపికగా రెస్పాన్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మీరు ఎలాగైనా చేయండి, మా పిల్లలకి ఎలాగైనా ఇదంతా తెలియాలి అని మాకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణ గారు అండ్ శరత్ గారు. ఇంకెవరైనా పేరెంట్స్ హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అండి ఆన్ ద స్టేజ్ ప్లీజ్. రండి ఆల్ పేరెంట్స్ అండి ప్లీజ్. All parents, please come on the stage and join us. It's our pleasure. పెయింటింగ్ కాంపిటీషన్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో కిడ్స్ ప్లీజ్ assemble towards the right side of me, this side of the stage, so that we can call you next. Okay, painting competition winners, all 5 kids, we want you to be here right in front of me. Okay, down the stage, please be seated there, we will call you.